ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలను ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం రాబో 5 రోజుల్లో రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. పగటి ఉష్ణోగ్రతలు 28 నుండి 37 డిగ్రీల సెల్సియస్ మధ్య మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 21 నుండి 26 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. భారీ వర్షాలు కురిసిన ప్రాంతాలలో పొలం నుండి మురుగునీటిని తీసివేయాలి. నీరు ఆలస్యంగా వచ్చి దీర్ఘకాలిక వరి రకాల నారు నాటు పెట్టుకోవడం ఆలస్యమైన ప్రాంతాలలో 50 రోజుల వయస్సు ఉన్న నారు ఆకు చివరలను త్రుంచివేసి కుదురుకు 5 నుంచి 6 మొక్కల చొప్పున నాటువేయాలి. ఇప్పటి వరకు నార్లు పోయని రైతాంగం వర్షాలను సద్వినియోగం చేసుకుని పొలాలను దమ్ము చేసి వరి పంటను నేరుగా విత్తే పద్ధతిలో విత్తుకోవడం వలన సమయం, పెట్టుబడి ఆదా చేసుకోవచ్చు. నీరు సమృద్ధిగా ఉన్న ప్రాంతాల్లో రైతులు స్వల్పకాలిక వరి రకాల నారుమళ్లు పోసుకోవడానికి ఇది అనువైన సమయం. 21 నుండి 25 రోజుల వయస్సు ఉన్న మధ్యకాలిక, స్వల్పకాలిక వరి రకాలను నాటు పెట్టుకోవాలి. వరి నాట్లు వేసుకునే వారం రోజుల ముందు ఎకరాకు సరిపోయే నారుమడికి 800 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3G గుళికలను ఇసుకలో కలిపి చల్లినట్లయితే ప్రధాన పొలంలో పంటను 15 నుండి 20 రోజుల వరకు కొన్ని రకాల పురుగుల నుండి కాపాడుకోవచ్చు. నాటు పెట్టిన తరువాత ప్రతి 2 మీటర్లకు కాలిబాటను తీయడం వలన గాలి, వెలుతురు బాగా ప్రసరించడంతో పాటు సుడిదోమ ఉధృతిని నివారించవచ్చు. అదేవిధంగా రైతులు ఎరువులు, పురుగు మందులను పంటకు అందించడానికి సులువుగా ఉంటుంది. ముందస్తు చర్య నివారణలో భాగంగా ఎకరానికి 10 కిలోల కార్బోఫ్యూరాన్ 3G గుళికలను నాటిన 10 రోజుల నుండి 15 రోజుల మధ్య వేసుకోవడం ద్వారా కాండం తొలుచు పురుగు, ఉల్లికోడును నివారించుకోవచ్చు. వరి సాగు చేసే రైతులు వరి గట్లను శుభ్రంగా ఉంచుకోవాలి. లేనట్లయితే గట్ల మీద ఉండే కలుపు మొక్కలపైన కాండం తొలుచు పురుగు మరియు అగ్గి తెగులు నివసించి వరి పంటను ఆశించును. అధిక వర్షాల వలన మొక్కజొన్న పంట పసుపు రంగుకు మారుతుంది. కాబట్టి నీటిని మురుగు కాలువల ద్వారా బయటికి తీసివేయాలి. మొక్కజొన్న పంటను జూలై 31వ తేదీ వరకు స్వల్పకాలిక రకాలను దిగుబడిలో ఎటువంటి తరుగుదల లేకుండా విత్తుకొనుటకు అనుకూల సమయం. మొక్కజొన్న శాకీయ దశలో ఎక్కువ నీటిని మరియు ప్రత్యుత్పత్తి దశలో నీటి ఎద్దడిని తట్టుకోలేదు. కాబట్టి పంటను బోదెలు మరియు కాలువల పద్ధతిలో సాగు చేసుకోవలను. ముందుగా వేసుకున్న వర్షాధార మొక్కజొన్న పంటలో ఆఖరి అంతర కృషి తరువాత గొడ్డుచాలు వేసుకున్నట్లయితే తేమ ఎక్కువ కాలం ఉంటుంది. రెండో దఫా 1/3 వంతు పైపాటుగా నత్రజని మోకాలి ఎత్తు దశలో తేమ ఉన్నప్పుడు అందించాలి. ప్రస్తుతం కురిసిన అధిక వర్షాల వలన కంది పంటలో ఇనుప ధాతువు లోపం ఆశించుటకు అనుకూలం. నివారణకు పొలం నుండి మురుగునీటిని తీసివేసి 2 నుండి 5 గ్రాముల అన్నభేదితో పాటు 1 గ్రాము నిమ్మ ఉప్పు మిశ్రమాన్ని లీటరు నీటిలో కలిపి 5 రోజుల వ్యవధిలో 2 సార్లు వర్షం తగ్గిన తరువాత పిచికారీ చేయాలి. ప్రస్తుతం కురిసిన అధిక వర్షాల వలన వేరుశనగ పంటలో ఇనుప ధాతువు లోపం ఆశించుటకు అనుకూలం. నివారణకు పొలం నుండి మురుగునీటిని తీసివేసి 2 నుండి 5 గ్రాముల అన్నభేదితో పాటు 1 గ్రాము నిమ్మ ఉప్పు మిశ్రమాన్ని లీటరు నీటిలో కలిపి 5 రోజుల వ్యవధిలో 2 సార్లు వర్షం తగ్గిన తరువాత పిచికారీ చేయాలి. అధిక వర్షాల వలన కూరగాయ నారుమడుల్లో నారుకుళ్ళు తెగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి నేల తడిచేలా మొక్కల మొదళ్ల చుట్టూ పోయాలి.